బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో కోవా బన్ వ్యవహారం ముదురుతోంది. మేడారం సమ్మక్క సారక్క జాతరలో కొందరు యూట్యూబర్లు వ్యూస్ కోసం అతిగా ప్రవర్తిస్తూ నంద్యాల జిల్లాకు చెందిన చిరు వ్యాపారి షేక్ వలీని వేధించారు. ఇది కాస్త సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే రేపింది. 10 రూపాయలకు కోవా బన్ విక్రయించే చిరు వ్యాపారిని ఆధార్ కార్డు అడగడం, ఫుడ్ జిహాద్ అంటూ మతపరమైన రంగు పులవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వెలుగోడు, ఆత్మకూరు ప్రాంతాల్లో ఎంతో కాలంగా ఈ కోవా బన్ తయారీపై అనేక కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఇన్నేళ్లుగా కోవా బన్ అమ్ముతున్న గతంలో ఎన్నడూ ఇలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదని బాధితుడు షేక్ వలీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబర్ల వేధింపులతో భయాందోళనకు గురై 10 మంది వ్యాపారులం మేడారం నుంచి వెనక్కి వచ్చేశామని అంటున్నారు. అందువల్ల భారీగా నష్టపోయామని, 10 రూపాయలకు కోవా బన్ అమ్ముకొని బతికే తమ పొట్టగొట్టడం దారుణమని అంటున్నారు. వారు కేవలం సమస్య సృష్టించేందుకే జర్నలిజం ముసుగులో యూట్యూబర్లు చేసిన ఈ రచ్చ వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు వలీకి రాజకీయ ప్రముఖుల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఈ వ్యవహారంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. వలీకి జరిగిన అన్యాయాన్ని ఖండించిన లోకేష్ త్వరలోనే అతన్ని కలిసి కోవా బన్ రుచి చూస్తానని భరోసా ఇచ్చారు. టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ సోషల్ మీడియా వేదికగా అండగా నిలిచారు. మరోవైపు ఏపీ ఎమ్మెల్సీ నాగబాబు స్వయంగా వలీని కలిసి భరోసా ఇచ్చారు. కేవలం లైకుల కోసం సామాన్య వ్యాపారి పొట్టగొట్టడం సరికాదని మండిపడుతూ బాధితుడికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో కోవా బన్ రగడ రాజుకుంది. కోవా బన్ అమ్ముతున్న వ్యక్తిని అడ్డగించారు బీజేపీ నేత మాణిక్యం. వ్యాపారానికి పర్మిషన్ చూపించమని కోవా బన్ వ్యాపారి కాలర్ పట్టుకున్నారు మాణిక్యం. వ్యాపారిపై జులుం ఏంటని స్థానికులు ప్రశ్నించారు. కోవా బన్ వ్యాపారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. యూట్యూబర్లు చిరు వ్యాపారులపై ప్రతాపం చూపడం మానేసి దమ్ముంటే బడా వ్యాపారస్తుల్ని ప్రశ్నించాలని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఎందుకు ఏదో జరుగుతుంది, ఏదో ఫ్రాడ్ చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం. మేము ఎదుర్కొనే చెప్తున్నాం, తిని చూపిస్తాం మీకు అని చెప్పేసి చూపిస్తున్నాం. ఆయన కూడా ఆయన ఏదేదో అంటున్నాడు. పెద్ద పెద్ద మాటలు. అంతేనా? లైసెన్స్ గురించి అడిగారా? లైసెన్స్ కూడా అడిగాడన్న, ఫుడ్ లైసెన్స్ ఇచ్చాను. ఇక్కడ లైసెన్స్ కావాలంటే మాకు తెలియదన్న, ఇక్కడ దొరుకుతుందో చెప్పండి అన్న, అక్కడికి వెళ్ళి తీసుకుంటామని కూడా చెప్పాను నేను. తప్పు